శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డిపై కత్తి దాడికి యత్నించిన ఘటన కలకలం రేపింది. సెల్ఫీ కోసం సుధీర్ రెడ్డి వద్దకు వచ్చిన మహేష్ అనే వ్యక్తి షేక్ హ్యాండ్ చేసే సమయంలో కత్తితో దాడికి యత్నించినట్లు టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. అప్రమత్తమైన తాము మహేష్ను అడ్డుకున్నట్టు చెప్పారు. దాడికి యత్నించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మహేష్ను పోలీసులకు అప్పగించారు. టీడీపీ కార్యకర్తలు మహేష్ వైసీపీ కార్యకర్త కావడంతో దాడికి యత్నించాడని ఆరోపిస్తున్నారన్నారు. అయితే మహేష్ భార్య తమకు ఏ పార్టీతో సంబంధం లేదని చెబుతున్నారు. ఆయన తాగుబోతు. నిన్న ఊర్లో జాతర జరిగింది. ఆ జాతరలో తాగి ఆ గొడవలు ఏదో జరిగినాయి. ఆ గొడవల్లో ఈయన ఎవరో కొట్టారు. ఈయన కొట్టిన ఆయన మీద దీంతో ఈయన తాగేసిన మైకంలో ఆయన మైండ్ సరిలేక కత్తి ఏదో జోబీలో కత్తి పెట్టుకుంది. అది పనికిరాని కత్తి, ఇంట్లో పనికిరాదని మూలేసింది, దాన్ని ఎత్తుకొని తిరగతా అన్నాడు. ఇది ఎంత లోపల మా వార్డులో పార్టీ మీటింగ్ జరుగుతానే కూడా ఆడికి వెళ్ళాడు. ఆ టీడీపీ వాళ్ళు ఈయన జోబీలో కత్తి చూసి నువ్వు పార్టీలోకి కత్తి పెట్టుకొని వచ్చినావు అనేసి తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో వేశారు. ఈ ఊరు కూడా కాదు సార్, చంద్రగిరి నుంచి ఇంకా నేను ఇది మా అమ్మగారు ఊరు. ఈ మాదిరి గొడవలు పడి నేను ఇక్కడికి వచ్చేస్తే నా వెనకాలే వచ్చేసినట్టు వచ్చి కూడా 2 నెలలే అయింది సార్. దీనికి ఈ పార్టీల గొడవలకి దీనికి ఆయనకి ఎలాంటి సంబంధము లేదు సార్.